శిక్ష సప్తాహ 5వ రోజు కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో విద్యార్థులతో పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వెదురుతో బుల్లక్ కార్ట్ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఈ విధంగా చేస్తారు, నాట్లు ఏ విధంగా వేస్తారు, కట్లు ఏ విధంగా వేస్తారు అనేటటువంటి విషయాలను కూడా పిల్లలకి చూపించడం జరిగింది. అనంతరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న గొడవని తీసుకెళ్ళి అక్కడ బియ్యం బస్తాలని ఏ విధంగా స్టోర్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత వ్యర్థ పదార్థాలతో ఇంధనపు కడ్డీలను తయారు చేసేటటువంటి పరిశ్రమకు తీసుకువెళ్ళి ఆ వ్యర్థ పదార్థాల నుంచి వీరు ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని పిల్లలు ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవడం జరిగింది. అన్ని మెకానిజంని కూడా చక్కగా నిశ్చితంగా పిల్లలు పరిశీలింపజేయడం జరిగింది. ఇది వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే ప్రక్రియ. ప్రధానంగా చెరుకు తొక్కు, వేరుశనగ తొక్కు, పేపర్ తాలూకా వేస్ట్ పదార్థాలు, అదేవిధంగా చెక్క వేస్ట్ పదార్థాలు ఇవన్నిటిని కూడా ఉపయోగించి ఇంధనపు కడ్డీలను తయారు చేయడం అనేది చాలా ఆసక్తికరంగా పిల్లలు పరిశీలించడం జరిగింది. ఈ విధంగా ప్రత్యక్ష అనుభవం ద్వారా పిల్లలు అనేక విషయాల్ని నేర్చుకోవడం జరిగింది. ఈ 5వ రోజు ఈ ఫీల్డ్ విజిట్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.